చావడానికి నాకు ధైర్యం ఉంది, చంపడానికి నీకు దమ్ముంటే చంపుకో చంపుకో. ఆ రోజు అమృతని చంపడానికి వెళ్తుంటే అడ్రస్ చెప్పి హెల్ప్ చేశావు. ఈ రోజు అమృతని పెళ్లి చేసుకుంటానంటుంటే అడ్రస్ తెలీదని చెప్పి చచ్చిపోతున్నావు. చావు. ఆల్ ది బెస్ట్. సాగర్ ప్లీజ్. వీడి చేతులు వెనక్కి విరిచి పట్టుకోండి. ఈ కాల్ ఖచ్చితంగా నా డార్లింగ్ దగ్గర నుంచి అయి ఉంటుంది. మాట్లాడు. హలో అమృత. హలో సాగర్. సాగర్ ఏంటి సాగర్, ఏమైంది? అసలు ఎక్కడున్నావు? నన్ను మర్చిపోయావా? నేను కుక్కట్పల్లి శివాలయం టెంపుల్లో నీకోసం వెయిట్ చేస్తున్నాను సాగర్. సాగర్ నా దగ్గర డబ్బులు కూడా లేవు, త్వరగా రా సాగర్ ప్లీజ్. ఏంటి కాల్ కట్ అయిపోయిందా, లేక సాగర్ కట్ చేశాడా? ఒకవేళ సాగర్ గుడి దగ్గరకు వచ్చేసాడేమో, అందుకే కట్ చేసి ఉంటాడు. మళ్ళీ ఫోన్ చేసి కనుక్కుందామన్నా నా దగ్గర డబ్బులు కూడా లేవు. నా డార్లింగ్ డెన్లోకి అడుగు పెట్టే వరకు వీడిని ప్రాణాలతోనే ఉంచుతాం. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. విక్రమ్ ప్లీజ్ అమృత జోలికి వెళ్ళకు, తను వదిలే. వీడిని రూమ్ లో పెట్టి లాక్ చేయండి. ఏ విక్రమ్ నా మాట విను, అమృతను బలవంతంగా పెళ్లి చేసుకోవడం తప్పు. నా మాట విను విక్రమ్. తీసుకెళ్ళండి రా విక్రమ్. అమృత డార్లింగ్, నేనే స్వయంగా వచ్చి నిన్ను తీసుకొద్దాం అనుకున్నా, కానీ నా మీద పోలీసులు నిఘా పెట్టారంట. నేను కనిపిస్తే నన్ను ఎన్కౌంటర్ చేస్తారట, అందుకే రాలేకపోతున్నాను. సారీ సారీ డార్లింగ్. విక్రమ్ అమృతను వదిలే విక్రమ్. గొడవ చేయకుండా నన్ను వదలండి రా. మీకు దండం పెడతాను రా. అమృతను వదిలేండి రా, పాపం రా. చెప్పింది వినండి రా, మీకు కాలు పట్టుకుంటాను రా. ప్లీజ్ టపాస్ బాలు బాయ్, మీ వద్దని తొందరగా పికప్ చేసుకోనండి. అలాగే బాయ్, వెళ్ళండి. డోర్ ఓపెన్ చేయండి రా ప్లీజ్. అరే నన్ను వెళ్ళమంటారా? డోర్ ఓపెన్ చేయండి రా.
కాపాడుతానని మాటిచ్చాను, కానీ నేనే నిన్ను పట్టించాను. ఐఎమ్ సారీ అమృత, సారీ సారీ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. నమః శివాయ. స్వామి, సాగర్ ఏదైనా ప్రమాదంలో ఉన్నాడా? ఇంకా దీనివల్ల అయిన ప్రాబ్లమ్స్లో ఉండి రాలేకపోతున్నాడా? నాకేమీ అర్థం కావట్లేదు. నాకు చాలా భయంగా ఉంది. సాగర్ ఇక్కడికి వచ్చేలా చూడు స్వామి. నా ఫ్రెండ్ అమృత క్షేమంగా ఉండాలని పూజ చేయండి పూజారి గారు. అమృతనామధేయస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం సర్వశత్రు నిర్మూలనార్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం సంపూర్ణారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ భవాన్. రేయ్ త్వరగా పోనీరా, గుడి దగ్గరలోనే ఉన్నాం, వచ్చేసాం. ఓం శివాయ నమః, ఓం శంభవే నమః, ఓం శశిశేఖరాయ నమః, మహేశ్వరాయ నమః, వెళ్ళి ఫోన్ చేద్దామన్నా నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. సాగర్, ఎక్కడున్నా? అసలు ఏమైంది నీకు? ఓం కృపానిదయేన భవానీ శంకర దేవత అనుగ్రహ సిద్ధిరస్తు. అకాలముచ్యుహరణం సర్వవ్యాధినివారణ సమస్త పాపక్షయకరం శ్రీ భవానీ శంకర దేవత పాదోదగం పావనం శుభం సర్వత్రా దిగ్విజయమస్తు. సమస్త
నువ్వు తప్ప నన్ను ఇంకెవరూ కాపాడలేరు. నువ్వు వస్తావని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను సాగర్. మీరెవరో నాకు తెలీదు, మీకు ఎలాంటి కష్టం వచ్చిందో కూడా నాకు తెలీదు. కానీ గుళ్ళో ఏడకూడదమ్మా, ధైర్యంగా ఉండాలి. మీ బాధలు దేవుడితో చెప్పుకోండి, అన్నీ ఆయనే చూసుకుంటాడు. సుబ్బు, అమృత, సుబ్బు, అమృత, అమృత, అమృత ఏడవకి, నేను ఇక్కడున్నాను. అమృత, నువ్వు ఇక్కడ? నిన్నటి నుంచి ఏదో గుళ్ళో దాక్కున్నాను సుబ్బలక్ష్మి. రై, అడావిడి చేయకుండా గుడికి వచ్చినట్లే ఉండాలి. ఈరోజు ఎలాగైనా వదినని పట్టుకోవాలి, అర్థమైందా? రండి. స్వామి, నా ప్రదక్షిణకు ప్రసన్నమై అమృత కనిపించేలా చేసావు. థ్యాంక్స్ స్వామి. రే బ్రహ్మం, మీరిద్దరు ఇక్కడే ఉండండి. అలాగే అన్న. మీరు నాతో రండి. బాధపడకు, నేనున్నాను కదా. పద, అటు వెళ్దాం. సారీ అమృత, ఆ రోజు రౌడీలు వచ్చి అన్నా వదిలిని బెదిరించి వెళ్ళారు, అందుకే నీకు హెల్ప్ చేయలేకపోయాను. నాకంతా అర్థమైంది సుబ్బు. వాడు నన్ను ఎవరి దగ్గరికి వెళ్లకుండా, ఎవరి సహాయం తీసుకోకుండా అందరినీ బెదిరిస్తున్నాడు. అసలు ఏం జరిగింది అమృత? విక్రమ్ అని సుబ్బు, ఆ రౌడీలు ఇక్కడ కూడా వచ్చేసారు. అవునా? నువ్వు ఇక్కడున్నావని వాళ్ళకెలా తెలిసింది? అయ్యో, ఈ రౌడీలే మా ఇంటికి వచ్చి బెదిరించింది. నన్ను చూస్తే వాళ్ళకి అనుమానం వస్తుంది. ఇప్పుడు ఎలా? సుబ్బు, వాళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నారు. ముందు కరిచి పద. అమృత, మనం ఎలాగైనా గుళ్ళో నుంచి తప్పించుకొని పారిపోవాలి. సుబ్బు, సాగర్ని ఇక్కడికి రమ్మని నేను ఫోన్ చేశాను. సాగర్ కోసం ఇక్కడే ఉంటే వాళ్ళు మనల్ని చంపేస్తారు. రా వెళ్దాం. అమృత, మనకొకటే దారి, గుడి వెనక నుంచి పారిపోవడం తప్ప మనకు వేరే మార్గం లేదు.
సరే పద. ఈ గుళ్ళో ఉన్నాననేగా వదిన ఫోన్ చేసింది. మనం గుళ్ళోకి రావడం వదిన చూసినట్టుంది. అందుకే ఎక్కడో దాక్కొని ఉంటుంది. అన్నా గుళ్ళో అన్ని చోట్ల వెతికాంగా, ఇంకెక్కడో దాక్కొని ఉంటుంది. సుబ్బు ఇప్పుడు ఎలాగే? ఆగమృత, అమృత అన్నోజ్ దూరం పద. సుబ్బు గుచ్చుకుంటాయే. నేను చెప్తాను రా. ప్లీజ్ సుబ్బు. ఏం కాదమృత, వెళ్ళు. మెల్లగా 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 అమృత. అమృత రై ఆ గుడి వెనుక చూసారా? లేదన్నా. అయితే మీరు ఇటు వెళ్ళండి, నేను అటు వస్తాను. అరే రారా. అమృత నొప్పిగా ఉందా? పర్లేదు సుబ్బు. పద. అమృత ఇప్పుడు చెప్పు, ఏంటి ఇదంతా? ఆ రౌడీలు ఎవరు? అసలు వాళ్ళకి నీకు సంబంధం ఏంటి? అవుట్ హౌస్ నుంచి సడన్ గా ఎలా మాయమైపోయావు? ఇన్ని రోజులు ఎక్కడున్నావు? సుబ్బలక్ష్మి, కోయిదరు చెప్పినట్లుగా నాకు ప్రాణగంట వచ్చింది. ఆ గంట ఎవరి నుంచి వచ్చిందో తెలుసా? వికాస్.